నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతోటి మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. మేడం, చాలా కేసెస్ మనం చూస్తున్నాము. తల్లిదండ్రులు తనంతరం ఆస్తి కొడుకులకే చెందుతుంది అన్న మూఢ విశ్వాసాల్లో ఇంకా సమాజం చాలా ఉంది. సిటీల్లో కూడా నేను ఓన్లీ పల్లెటూర్లలో పాపం చట్టం పట్ల అవగాహన లేదు అనుకున్నాను, కానీ హైదరాబాద్ లో మనం సిటీలో ఉన్నాము. ఇక్కడ ఉండే మహిళలకు కూడా చాలా మందికి ఆస్తి పట్ల, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పట్ల ఆడపిల్లలకి మగపిల్లలకి సరి సమానంగా ఆస్తి హక్కులు ఉంటాయన్న విషయం చాలా మందికి తెలియదు. తెలియక చాలా మంది మహిళలు వాళ్ళ ఆస్తులు కోల్పోతున్నారు. ఆ తర్వాత ఈ మగపిల్లలు అది తెలుసుకొని, ఆ విషయం తెలుసుకొని తొందరగా వాళ్ళ ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకున్న తర్వాత వీళ్ళు ఒకసారి కోర్టుకు ఎక్కిన తర్వాత అదొక పట్టాన అంత తొందరగా తేలదు. వీళ్ళు అమ్మాయిలు ఎంతో నష్టపోతున్నారు. సో మీరు అలాంటి మహిళలకు ఇచ్చే సజెషన్ ఏంటి? వారసత్వ చట్టం ప్రకారము ఒక హిందూ ఫ్యామిలీలో అబ్బాయికి ఏవైతే రైట్స్ ఉన్నాయో ప్రాపర్టీ మీద, అమ్మాయికి కూడా సమాన హక్కులు ఉన్నాయి. అమ్మాయిని కూడా ఒక హిందూ ఫ్యామిలీలో కర్తలాగా మనము చూడాలి అని చెప్పింది సార్. 2020 అమెండ్మెంట్ యాక్ట్ కూడా అదే చెప్తుంది, ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి అని. ఆల్దో మీరు అమ్మాయికి స్త్రీధనం ఏదైతే ఇస్తున్నారో పెళ్లి అప్పుడు, అది ప్రాపర్టీలో షేర్ దగ్గరకు వచ్చేసరికి అమ్మాయికి కట్నం ఇచ్చేసాం కదా, పెళ్లి చేసాం కదా అని అనడానికి లేదు. డెఫినెట్ గా ఆవిడకి ఈక్వల్ రైట్స్ ఉంటాయి ప్రాపర్టీలో. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ అబ్బాయిలు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే, కట్నం ఇచ్చేసాము, బంగారం పెట్టేసాము, ఓకే, సో ఇంకా ప్రాపర్టీలో షేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫిక్స్ అవుతున్నారు. అలా ఫిక్స్ అవుతున్నారు సార్. స్త్రీధనము అనేది ఏదైతే ఇస్తున్నారో అది ప్రాపర్టీ షేర్ లోంచి దానికి దీనికి ముడి పెట్టడానికి లేదు అని సుప్రీం కోర్టు కూడా రీసెంట్ జడ్జిమెంట్స్ లో చెప్పింది. స్త్రీధనము ఇట్స్ హర్ ఎంటైర్ అబ్సల్యూట్ ఓనర్షిప్ ఆ అమ్మాయిదే. ఇచ్చిన తర్వాత ఫాదర్ క్లెయిమ్ చేయడానికి లేదు, హస్బెండ్ అడగడానికి లేదు, ఎవరికి అడిగే హక్కులు లేవు. తను ఎవరికైనా ఇవ్వచ్చు. అట్లానే ఆ అమ్మాయి పిల్లలు కూడా క్లెయిమ్ చేయడానికి లేదు స్త్రీధనము అని. విల్ రాసింది అనుకోండి, ఆవిడ ఎవరికైనా ఇవ్వచ్చు. విల్ ఎగ్జిక్యూట్ చేయని సందర్భాల్లో మాత్రమే కొడుకు కూతురు క్లెయిమ్ చేయడానికి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బాయ్స్ ఏమంటున్నారంటే, అమ్మాయికి మేము ఆల్రెడీ కట్నం చాలా దండిగా ఇచ్చి పెళ్లి చేసాము, మరి ఇప్పుడు ప్రాపర్టీలో ఈక్వల్ షేర్ ఎలా అడుగుద్ది, అక్కడ తనకి అత్తగారింట్లో నుంచి కూడా ప్రాపర్టీ అనేది సంక్రమిస్తుంది కదా అని. సో అమ్మాయి వాళ్ళు ఏమంటున్నారంటే, మరి మీ భార్య కూడా మీకు ప్రాపర్టీ తీసుకొస్తుంది కదా అని. సి దిస్ ఈస్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫాదర్స్ ఇప్పుడు కాలంలో ఏం చేస్తున్నారంటే, ఈక్వల్ షేర్స్ చేసేసి ఇదే కట్నము నా కూతురికి నేను ఇది ఇస్తున్నాను స్త్రీధనం కింద అని చూపిస్తున్నారు. అట్లాంటప్పుడు ఏం లిటిగేషన్స్ లేవు. ఏవైతే ప్రీవియస్ గా పాస్ట్ 50 years నుంచి ఉన్నాయో ఆ కేసెస్ ఎక్కువైపోయాయి ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడైనా రేట్లు ఎక్కువైపోయినాయి భూములకు, కాబట్టి ఏదో ఒక లిటిగేషన్ అరైజ్ చేయడము. ఎప్పుడో 1950లో ఆల్రెడీ పార్టిషన్ అయిపోయిన ప్రాపర్టీ మీద కూడా ఆడపిల్లలు కేసులు వేయడం జరుగుతుంది. సో దీనికి కూడా ఒక లిమిటేషన్ టైం ఉంది. పార్టిషన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 12 years మీరు మేల్కొని ఏదైనా మీకు రైట్స్ కావాలి అంటే కోర్టుని అప్రోచ్ అవ్వాలి, కానీ ఎప్పుడో 50 ఏళ్ల కింద జరిగిన దానికి ఈ రోజు నేను కేసు వేస్తా అంటే కుదరదు. సో దయచేసి ఇప్పుడు మేడం చెప్పినట్లు పార్టిషన్ అయిపోయిన తర్వాత ప్రతి కేసుకి కూడా లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ నేను ఎవరినైనా కొడితే వాళ్ళు ఒక 5 ఏళ్ల తర్వాత ఇక పలానా వ్యక్తి నన్ను కొట్టాడు అంటే ఆ కేసు తీసుకోరు. ఓకే, అంటే క్రిమినల్ కేసుకి కొన్ని రోజులు ఆ లోపు మీరు వెళ్ళి కేసు వేయాలి. అలాగే సివిల్ కేసు కొన్ని రోజులు. అలాగే ల్యాండ్ ఏదైతే భూ తగాదాలు ఉంటాయో వాటికి, లేకపోతే ఇట్లాంటి ల్యాండ్ తగాదాలు ఉంటాయో, ఆస్తి పంపకాలు ఉంటాయో, పార్టిషన్ అయిన దగ్గర నుంచి, లేకపోతే ఎప్పటి నుంచి మీ అన్నయ్యలు మీ తమ్ముళ్ళు తీసుకుంటారు ఆస్తి, అక్కడి నుంచి 12 ఏళ్ల లోపు ఇది నాకు కూడా చెందుతుంది, నాకు చెప్పకుండా వీళ్ళు అమ్మేసుకున్నారు అన్నది మీరు 12 ఏళ్ల లోపే కేసు వేయాలి. చాలా మంది మహిళలకు అది తెలియక, అవగాహన లేక, కొంతమంది చదువుకోక, వాళ్ళ పిల్లలు పెద్ద అయిన తర్వాత మా దగ్గరికి వాళ్ళ తల్లుల్ని తీసుకొని వస్తున్నారు. దయచేసి ఈ వీడియో చూసిన మహిళలు ఎవరైనా ఉంటే, మీ అన్నదమ్ములు కనుక ఆస్తి పంపకాల్లో మిమ్మల్ని మోసం చేస్తుంటే, వెంటనే మంచి అడ్వకేట్స్ ని అప్రోచ్ అవ్వండి. మీకు బరాబర్ హక్కు ఉంటుంది మీ ఆస్తి మీద. మీ ఆస్తి మీకు దక్కే అవకాశం 100% ఉంటుంది. థ్యాంక్ యూ.